రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన మహాలక్ష్మి ఉచిత ప్రయాణ పథకం జిల్లాలో విజయవంతంగా అమలవుతుందని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజశేష తెలిపారు. మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీ బస్సులు ఇప్పటివరకు 200 కోట్ల ఉచిత ప్రయాణాలు జరిగి సరికొత్త మైలురాయిని చేరుకున్న సందర్భంగా బుధవారం ఆదిలాబాద్ పట్టణంలోని ప్రయాణ ప్రాంగణంలో నిర్వహించిన వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇక విద్యార్థులు మహాలక్ష్మి పథకంపై వేసిన చిత్రలేఖన ముక్కులను పరిశీలించి విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. ఇక అనంతరము మహిళా ప్రయాణికులతో మాట్లాడి పథకాన్ని ఆదరించి ప్రయాణం చేస్తున్న మహిళలను సత్కరించారు. ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లను సన్మానించారు. ఉచిత ప్రయాణం ద్వారా మహిళా సాధికారత దిశగా అడుగులు పడుతున్నాయని అన్నారు. దూర ప్రాంత ప్రజలు కూడా నిత్యం పట్టణాలకు వచ్చి చదువుతో పాటు ఉద్యోగాలు చేస్తూ వృత్తి సాధించడం అభినందనీయమని అన్నారు. సురక్షితమైన ప్రయాణం కోసం ఆర్టీసీ బస్సులను ప్రయాణించాలని పిలుపునిచ్చారు. ఆదిలాబాద్ రీజనల్లో పరిధిలో 10,38,00,000 మంది ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకున్నారని వివరించారు. महालक्ष्मी प्रोग्राम के 200 करोड़ राइड्स कंप्लीट हुए हैं. उस विषय में यहाँ पर जो मीटिंग ऑर्गेनाइज की गई है, यहाँ पर आकर मुझे बहुत खुशी हो रही है. जो भी प्रोग्राम्स ऑर्गेनाइज किए गए पिछले कुछ दिनों में, ऐसे राइटिंग कॉम्पिटिशन, रंगोली मेकिंग कॉम्पिटिशन, इस विषय में तो आप सभी ने बहुत एंथुसियाज्म के साथ उसमें पार्टिसिपेट किया है, तो वो देखकर मुझे बहुत खुशी हुई. साथ ही साथ मैं ये भी कहना चाहूँगी कि महालक्ष्मी के स्कीम के अंदर जो महिलाओं को फ्री राइड्स दी जा रही हैं, 200 करोड़ इज़ अ वेरी बिग नंबर. इसकी वजह से जो सिक्योरिटी पे इम्पैक्ट हो रहा है, जो आपको कन्वीनियंस का इम्पैक्ट हो रहा है, तो वो आप इस सर्विस का लाभ लीजिए और अपनी पढ़ाई को और अपनी एम्प्लॉयमेंट अपॉर्चुनिटीज़ ये सब आप उसके उस स्कीम के जरिए टैप कीजिए. एंड यही बोल के मैं आई वुड लाइक टू टेक यूर लीव. थैंक यू सो मच. అందరికీ నమస్కారం. ఈరోజు చాలా మంచి దినం, చాలా శుభదినం. ఎందుకంటే 9th డిసెంబర్ 2023 ఆనాడు మన తెలంగాణ ప్రభుత్వం గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారు వారు 6 గ్యారంటీ సందర్భంగా ఫస్ట్ ఇంపార్టెంట్ గ్యారంటీ ఇది మహాలక్ష్మి పథకం. మహిళలతో పాటు ట్రాన్స్జెండర్స్ కూడా, నాట్ జస్ట్ మహిళలు కానీ మహిళలతో పాటు ట్రాన్స్జెండర్స్ కూడా ఉచిత బస్సు ప్రయాణం అప్పుడు